హలో అండి. మిద్దె తోటలో కూరగాయలు పండించుకునే వాళ్ళకి ప్రతి 4 నెలలకు ఒకసారి అయితే ఒక పెద్ద టాస్క్ అయితే ఉంటుందండి. అదేంటంటే సీజన్ అయిపోగానే అయిపోయిన మొక్కలు తీసేయడము, కొత్తగా వచ్చే వాటిని కాపాడుకోవడము, కొద్దో గొప్పో హార్వెస్ట్ చేసుకుంటూ ఆ మొక్కకి మళ్ళీ కొత్త ఎనర్జీని ఇచ్చే పనిలో అయితే ఉంటారండి. నెక్స్ట్ సీజన్కి మనము తోటని ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియో అండి. అయితే వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్ అండి. అయితే ఇప్పటి వరకు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇష్టపడితే నేను ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా చేసి నేను నా తోటను ఎలా మార్చుకుంటున్నాను, ఏమేం చేసుకుంటున్నాను అనేది మీకు వీడియో రూపంలో చూపిస్తాను. అయితే చూడండి ఇది మల్బరీ మొక్క. ఈ మల్బరీ మొక్క నేను 20 లీటర్స్ టబ్లో పెట్టుకున్నాను. చాలా పండ్లు ఈసారి మాత్రం బాగానే వచ్చాయండి. సీజన్తో సంబంధం లేకుండా దానికి చిగుర్లు వచ్చినప్పుడల్లా ఆ చిగురు వచ్చిన కొమ్మకి పళ్ళు అయితే బాగా వచ్చాయి. అయితే ఇప్పుడు మనకి సమ్మర్ అయిపోవచ్చింది కదా, దీనికి కొంచెం ప్రూనింగ్ లాగా చేసుకోవాలి. ఈసారి పళ్ళు అయిపోయిన తర్వాత నేను ఇది ప్రూనింగ్ లాగా చేస్తున్నాను. ఇది మొక్కల ద్వారా కూడా కొమ్మల ద్వారా కూడా పెంచుకోవచ్చు అంటండి. ఈసారి నేను ఒక 2-3 టబ్బులలో అయితే పెట్టాలనుకుంటున్నా. అయితే తోటలో ఇంకా ఏమేం చేసుకోవచ్చు అంటే ఈ పాత తీగలు ఉంటాయి కదండి, వాటిని కొన్ని అవి ఎండిపోతాయి, కొన్ని అవి అయిపోయిన తర్వాత వాటిని తీసేసి కొత్త మొక్కలకు వచ్చే తీగలను అయితే కట్టుకోవాల్సి ఉంటుందండి. ఇదిగోండి కొద్దో గొప్ప హార్వెస్ట్లు అయితే ఇలా అప్పుడప్పుడు ఉంటాయి, 1-2 ఉంటాయి. వాటిని కోసుకుంటూ ఉంటాము అంతే. ఇంకా అయితే మనం ఇప్పుడు ఈ మన తోటలో వద్దు అనుకుంటూనే వచ్చే మొక్కలు ఏంటంటే చూడండి, ఇది పొన్నగంటి కూర. అసలు ప్రతి కుండీలో ఉంటుందండి. ఇంకా దీన్ని ఎలా తీసేయాలో అర్థం కాక కుండీలన్నీ గుమ్మరించి కూడా కదిలిచ్చి ఆ చిన్న కొమ్మ కూడా ఉండకుండా చూసుకుంటున్నాను. ఈసారి అయితే పెద్ద టాస్కే ఉంది నాకు. పొన్నగంటి కూరను ఎలాగైనా కొన్ని కుండీలకే పరిమితం చేయాలనుకుంటున్నా. చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతానో. ప్రతి కుండీలో పొన్నగంటి కూర వచ్చేస్తుంది. చిన్న కొమ్మ ఉంటే చాలు, అది బాగా స్ప్రెడ్ అయిపోతుంది. దీన్ని చూడండి, ఇలా ఎంతవరకు తీసేసినా కానీ అది వస్తూనే ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర ఉండిపోద్ది. అది మనం మట్టి అంతా కుమ్మరించి కలుపుకుంటాం కదండి, అట్లా అది స్ప్రెడ్ అయిపోతుంటుంది అంతే. ఇంకా దాన్ని ఏం చేయలేము, వీలైన కాటికి తీసేసుకోవాల్సిందే. మనము తీసేసుకుంటూ ఉండాలి. చూడండి ఇలా తోటలో అప్పుడప్పుడు మనకి సర్ప్రైజులు కూడా ఉంటాయి. చూడండి కూరగాయలు చూడండి ఎక్కడ ఉందో నేను చూసుకోలేదు. మొక్కలను అన్నీ తీసేస్తుంటే, పాత మొక్కలు అయిపోయిన మొక్కలన్నీ తీసేస్తుంటే అలా దోసకాయలు అయితే కనబడ్డాయి. ఇంకోటి చూడండి, ఇది గ్రో బ్యాగ్. నేను దీంట్లో దోస మొక్కలు అయితే వచ్చాయి. వాటిని అన్నిటినీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఎండాకులు, మన గార్డెన్ నుంచి వచ్చిన వేస్ట్ అంతా వేసి తయారైతే చేసుకుంటున్నా. చూడండి ఎలా చేస్తున్నానంటే, మన తోటలో అయితే ఏవైతే ఎండిపోయిన మొక్కలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసిన తర్వాత పడేయకుండా బయటకు ఎక్కడ నేను ఏది పడేయనండి. ఎండాకులు, పచ్చాకులు, ఈ కిచెన్ వేస్ట్, బ్రౌన్స్ అన్నీ కలిపి వేసి నేనైతే ఆ టబ్బును రెడీ చేసుకుంటాను. ఇదిగోండి ఇలా అన్నీ ఎండాకులన్నీ వేసి దీంట్లో, అలాగే కొంచెం మనం కిచెన్ వేస్ట్ని అయితే యాడ్ చేసి కొన్ని వానపాములను అయితే వేస్తాను. అప్పుడు ఇంకా ఇది మనకు ఒక 20 డేస్లో మనకైతే గ్రో బ్యాగ్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇది పక్కన ఇంకో గ్రో బ్యాగ్ నుంచి మట్టి తీసి అయితే దాంతో కవర్ చేశాను. దీంట్లో కొన్ని వానపాములను అయితే ఇచ్చాను. నేను అది వీడియో తీయలేకపోయాను. ఇది గార్డెన్ సాయిల్, వర్మీ కంపోస్టు, కోకోపీటు, నీమ్ పౌడరు, గోమూత్రం ఇవన్నీ వేసి కలిపిన తర్వాత ఒకరోజు మొత్తం అలాగే పెట్టేశాను. తర్వాత ఇది మనం మొక్కలకి ఇచ్చుకోవడమే అండి. నేను పాత మొక్కలకి కొంచెం యాడ్ చేశాను, కొత్త మట్టి కాబట్టి ఇది కొంచెం ఇచ్చుకోవాలి. కొన్ని మొక్కలను అయితే రీపాట్ చేసుకున్నాను నేను, అవి వీడియో తీయలేకపోయాను. అయితే చూడండి, ఆకుకూరల కోసం మాత్రం కొన్ని టబ్బులను సపరేట్గా పెట్టుకున్నాను నేను. వీటిలో ఈ పెద్ద కంటైనర్లో మాత్రం కొన్ని ఆకుకూరలు, పసుపు నాటుకోవాలని అయితే నేను వీటిని రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి, గార్డెన్ పనులు అయితే ఒక 4-5 రోజుల నుంచి ఇలా జరుగుతున్నాయి. ఈ బ్లూ కలర్ టబ్లో మాత్రం మొత్తం కిచెన్ వేస్ట్ వేసి
రెడీ చేసి పెట్టుకున్నాను. అదొక 15 రోజులలో మనకి కంపోస్ట్గా రెడీ అయిపోతుంది. అయితే అన్ని కుండీలకు మాత్రం మంచిగా కంపోస్టు ఇంకా మన కంపోస్ట్ అయితే ఇచ్చి నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి డిసెంబరాలు ఎంత బాగా కనబడుతున్నాయో. మార్నింగ్ అసలు ఈ పూలను చూస్తుంటే అసలు తోటలో ఎంత పని చేసినా ఏమీ అనిపించదు. చూడండి మనకి సూర్యభగవానుడు అయితే వచ్చేస్తున్నాడు. అయితే ఈ తోట పని మాత్రం అసలు ఎప్పటికీ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. ఎప్పుడు ఏదో ఒక పని ఉండే ఉంటుంది. ఒక సీజన్ అయిపోగానే ఇంకో సీజన్కి తోటనైతే రెడీ చేయాల్సిందే. చేయకపోతే మనకి నెక్స్ట్కి క్రాప్ ఎక్కువ తీసుకోవడానికైతే ఇబ్బంది అవుతుంది. అందుకే అన్నిట్లలో చూడండి ఇట్లా కంపోస్ట్ అయితే వేసి రెడీ పెట్టుకున్నాను. ఆవాల మొక్క చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్ని కుండీలను అయితే రెడీ చేసి పెట్టేశాను. ఇంకా మనం ఈ సీడ్స్ అయితే పెట్టుకోవాలి. అది కూడా ఒక వీడియో చేసి చూపిస్తానండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.